ఏ బిజినెస్ లో కాని ఏ చదువులో కాని ఒకసారి ఫెయిల్ అయితే చాలా మంది ప్రపంచమే ముగిసిపోయిందన్న భావనలో పడిపోతారు. కొంతమంది అయితే ఆత్మహత్యల వరకు వెళ్లిపోతారు. ప్రతి వైఫల్యం వెనుక దాగి ఉన్న పాఠాన్ని నేర్చుకుని అదే వైఫల్యాన్ని మెట్టుపడిగా మార్చుకుని ప్రపంచమే చూడలేనంత ఎత్తుకి ఎదిగే వాళ్లు కూడా ఉంటారు. వాళ్లలో ఒకరే సతీష్ సంపాల్. కేవలం 80,000 రూపాయలతో ఇంటి నుంచి బయల్దేరిన సతీష్ నేడు దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాలో నివసిస్తున్నాడు. 5 రోల్స్ రాయ్స్ కార్లు మెయింటైన్ చేస్తున్నాడు. అంతేకాదు 100 కోట్ల విలువైన కంపెనీకి యజమానిగా నిలిచాడు. కానీ ఈ విజయానికి రూట్ ఏంటంటే 8వ తరగతి ఫెయిలైన అతను 15 ఏళ్లకే ఒక చిన్న కిరాణా షాప్ పెట్టాడు. అడుగు పెట్టక ముందే మూతపడిపోయింది. అమ్మ ఇచ్చిన 80,000 తీసుకుని దుబాయ్కి బయల్దేరాడు. కొత్త దేశం, తెలియని మనుషులు, పరిమితమైన డబ్బు, ప్రతిరోజు ఒక పరీక్షే. అక్కడ మోసపోయాడు. అదే ఇంధనం అతనికి దుబాయ్ బిజినెస్ ప్రపంచంలో బిగ్ సక్సెస్ నిచ్చింది. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా మనం ఒకసారి తిరిగి లెగిస్తేనే విజయం తప్పక లభిస్తుంది.